హాయ్ అండి. క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే దొండకాయల్ని నేను ఇట్లా చక్రాలుగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చండి. సో ఇలా కట్ చేసుకున్నవి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసి పక్కకైతే తీసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి ఒక గరిట ఆయిల్ అయితే ఉంచుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, పల్లీలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసి అవి, పచ్చిశనగపప్పు, ఇంకా మీరు ఏమైనా పోపు సామాన్లు వేసుకోదలుచుకుంటే వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉప్పు వేసుకొని అలాగే కారము, అలాగే కొబ్బరి అండి, ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి చిప్పల్ని మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. సో ఆ ఎండు కొబ్బరి పొడి, నెక్స్ట్ వచ్చేసి పప్పుల పొడి అనమాట. ఇదైతే నేను ఆల్రెడీ చేసి వీడియో అయితే పెట్టానండి. ఎవరికైనా కావాలంటే అడగండి, లింక్ ఇస్తాను. పెట్టి కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.